భగవద్గీత అంటే అందరికీ తెలుసు కదండి. అది ఒక ఉత్కృష్టమైన గ్రంథము. స్వయంగా భగవంతుడు తన నోటి నుండి వెలువడిన వాక్యాలు ఉంటాయి అందులో, భగవద్ వాక్యాలు అన్నమాట. అటువంటి భగవద్గీతను మనకు అందరికీ తెలుసు, చాలాసార్లు వింటూ ఉంటాము. కానీ అంతరార్థం ఏంటి అనేది మనం ఆలోచించమన్నమాట. అయితే అటువంటి మహత్ గ్రంథము యొక్క గీతా జయంతి అంటే, ఎక్కడ కూడా ప్రపంచంలో ఒక పుస్తకానికి జయంతి అంటే పుట్టినరోజును జరపడము అనేది ఉండదు. కానీ ఇది సాక్షాత్తు భగవంతుడి నోటి నుండి వాక్కు ద్వారా ఆవిర్భవించింది కాబట్టి దీన్ని యొక్క జయంతిని చాలా చక్కగా అందరూ జరుపుకోవడము అనేది మనకు అనాదిగా ఇది సనాతన ధర్మం గురించి, మన జీవన విధానం గురించి తెలుపబడింది. భగవంతుడు ఏ విధంగా మీరు జీవించాలనేది తెలిపిండు కాబట్టి దీనికి అంత ప్రాముఖ్యత ఇచ్చి దీని యొక్క పుట్టినరోజును, జయంతిని అంటే గొప్ప గ్రంథం కాబట్టి దీని యొక్క జయంతిని మనము నిర్వహించుకోవడం జరుగుతుంది. చాలా చోట్ల గీతా మందిరాలు ఉంటాయండి. గీతా మందిరాలలో వైభవంగా ఈ పుస్తకంని పారాయణం చేస్తారు. మరి ఇటువంటి గొప్ప విషయం అయినప్పుడు మరి మనము ఏం చేయాలి? మనము ఎవరిదైనా మన ఒక స్నేహితుడి యొక్క పుట్టినరోజు అయిందనుకోండి, మనం ఏం చేస్తాం? వెళ్ళి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. మన వాళ్ళు ఈ లోకంలో ఎక్కడో ఒక చోట, ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, అందులో ఒక సిస్టరో ఎవరో ఉన్నారు, ఆ రోజు వాళ్ళ బర్త్డే అని తెలిస్తే వాళ్ళు ఆనందంగా తిరుగుతూ ఉంటే మనం కూడా వెంటనే వాళ్ళకి హ్యాపీ బర్త్డే అని చెప్తాం. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడి బర్త్డే అని తెలిస్తే నవ్వుతూ వాడికి హ్యాపీ బర్త్డే అని చెప్తాం. అంటే వాళ్ళు మనకు వాళ్ళ సంతోషాన్ని చూసి వాళ్ళకు విషెస్ చెప్పాలి అని చెప్పాలనిపించి మనం చెప్తూ ఉంటాం. అంటే హ్యాపీ బర్త్డే అని చెప్పడం అనేది చాలా సంతోషం. చిన్నపిల్లలకు కూడా బర్త్డేలు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. వాళ్ళు జీవితంలో చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి వాళ్ళకి బర్త్డేలు చేస్తూ ఉంటారు. నెలకోసారి, తర్వాత సంవత్సరానికి ఒకసారి. అయితే ఆ బర్త్డే వస్తుంది అనగానే వాళ్ళకి ఎక్కడ లేని సంతోషం. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకి బర్త్డే చేయడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తారు. అదొక సెలబ్రేషన్ అనేది కదండి. అయితే అటువంటి బర్త్డే జరుగుతూ ఉంది. మరి ఇంత గొప్ప విషయం, మరి బర్త్డేలు చేసుకుంటూ ఉంటాం మనం. కానీ మన బతుకుకు అసలు ఏంటి, మనం ఎందుకు పుట్టాము, ఏం చేసాము, ఏం చెయ్యాలి, మన కర్తవ్యం ఏంటనేది తెలుసుకోలేకపోతాం. మనం పుట్టాము అని ఆనందపడుతున్నామే కానీ ఈ జన్మను సార్థకం చేసుకోవడానికి ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి అనే ఆతృత అనేది మనకు కలగడం లేదు. ఎందుకు అంటే ఈ లౌకికమైన శరీరాన్ని సుఖపెట్టడంలోనే మనం నిమగ్నమైన. మంచి చీరలు కట్టుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా తిరగాలి, అన్నీ చూడాలి, మరి మంచి పదార్థాలను తినాలి, మనకు కనబడుతూ ఉన్నాయి, మంచిగా ఇలా ఏవైనా మన శరీరాన్ని మంచి దృశ్యాలు చూడాలి అనుకుంటున్నాం. కానీ మంచి మాటలు వినాలి అనుకోవట్లేదు. అయితే మనము ఈ శరీరానికి కావలసినవన్నీ సమకూర్చుకోవడంలో నిత్య కర్మలు చేస్తున్నాం, నిత్య కృత్యాలు చేస్తూ ఉన్నాము. మరి ఆ నిత్య కృత్యాలన్నీ కూడా కేవలము ఈ ఉపాధి అంటే మనకు భగవంతుడిచ్చిన ఈ ఉపాధిని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడేవే కానీ నీ ఆత్మకు సంతృప్తి కలిగించేవి కాదు, ఆనందాన్ని కలిగించేవి కాదు.
అందుకే మనము నిరంతరము కూడా ఎన్ని చేసినా క్షణికమే. ఏ సుఖమైనా కొంత సమయం వరకే ఉంటుంది. ఒక పువ్వు ఉంటుందండి, ఎంత కొన్ని గంటల్లో దాని అందం పోతుంది. అలాగే మనకు కొన్ని నెలలు ఆనందాన్ని ఇవ్వచ్చు, కొన్ని సంవత్సరాల ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ తర్వాత మళ్ళీ దానివల్ల మనం ఎటువంటి ఆనందాన్ని పొందలేకపోతున్నాం. మరి మళ్ళీ ఇంకో ఆనందం కోసం వెతుకుతూ ఉన్నాం. అంటే మనకి శాశ్వతమైన ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే మన ఆత్మ సంతృప్తి చెందినప్పుడు, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. అది ఎప్పటికీ ఉంటుంది, ఎప్పుడు మనము దాన్ని తొలగించుకోలేము. ఆ ఆనందం అనేది ఒకసారి కలిగింది అంటే అది నిత్యమైనది. ఇప్పుడు సూర్యుడు వెలుగు ఎప్పుడు ఇస్తూ ఉంటాడు, మనం తీసుకున్నా తీసుకోకపోయినా ఆయన వెలుగును ఇస్తూనే ఉంటాడు కదా. అట్లా మనకు నిరంతరము మనకు ఆనందం ఇవ్వగలిగేది మార్గం ఏంటి, ఎలా పొందాలి అనేది, మన జీవన విధానము ఎలా ఉండాలి, మనం ఎలాంటి కర్మలు చేయాలి, ఎలా సద్వినియోగం చేసుకోవాలి మనకు ఇచ్చిన ఈ జీవితాన్ని. మనం పుట్టినప్పటి నుంచి చచ్చేలోపు మనం చేయవలసిన కర్మలు ఏమేమి ఉంటాయి, ఏం సాధించాలా అనేది తెలిపేదే మనం భగవద్గీత. భగవంతుడు చెప్పాడు. అయితే అది మనకు సిలబస్, భగవంతుడు ఇచ్చిన సిలబస్. ఈ భూమి మీద మనం ఏం చేయాలనేది భగవద్గీత. కానీ మనం ఏమి భగవద్గీతను ఎప్పుడు చదవలేదు, చదువుకోలేదు, తెలియదు. మన పెద్దలు చేసిన వాటిని కూడా మనము తృణీకరిస్తున్నాం. అందువల్ల ఈరోజు అందరూ కూడా మళ్ళీ భగవద్గీతను ఆదరించవలసిన సమయం వచ్చింది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా భగవద్గీతను పఠించాలి. అది అంత సులువైంది కాదు, అదొక అమృత సాగరం. సాగరంలోంచి నీళ్లను మొత్తం తీసుకోవాలంటే మన జీవితం సరిపోదు, జీవితం కాదు, ఎన్ని వేల సంవత్సరాలైనా సరిపోదు. భరద్వాజ ముని లాంటి మహర్షికే సరిపోలేదు వేదాంత సారాన్ని గ్రహించడానికి. ఎన్నో సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు చదివినప్పటికీ తను ఒక మట్టి రేణువు అంత జ్ఞానాన్ని మాత్రమే పొందగలిగాడట. మరి అటువంటిది మనం ఏంటండి, ఎంతోమంది ఆది శంకరాచార్యులు, మరి రామానుజాచార్యులు అందరూ కూడా దాన్ని గ్రహించడానికి ప్రయత్నించి వారు గ్రహించిన దాన్ని సులువుగా ఉంటుందని సామాన్యులమైన మనలాంటి అజ్ఞానుల కోసము భాష్యాలు రచించారు. కానీ మనము ఆ భాష్యాలను కూడా వక్రబుద్ధితో చూసుకుంటున్నాం, కానీ నిజాలను గ్రహించుకోవట్లేదు. అది కూడా చాలా కొద్ది మంది, ఎవరు చదవట్లేదు. అయితే భగవద్గీత చదవడం అన్నదంతా సులువైనది కాదు. భగవంతుడి అనుగ్రహం ఉండాలి మనకు. అయితేనే భగవంతుడు జ్ఞానాన్ని కలిగించగలిగినప్పుడే మనము దాన్ని చదవగలుగుతాము, అర్థం చేసుకోగలుగుతాం. మరి అలాంటప్పుడు ఎలా చదువుతామండి అంటే, భగవంతుడికి ఇప్పుడు తల్లికి తండ్రికి ఇష్టమైనట్టు కొడుకున్నప్పుడు కొడుకు పట్ల చాలా ఆనందాన్ని పొందుతాడు తండ్రి. తండ్రి చెప్పిన విధంగా కొడుకు నడుచుకుంటూ ఉంటే, ఇప్పుడు మీరు చెప్పిన పని, మీరు అడిగింది వెంటనే మీ అమ్మగారు ఇచ్చిందనుకోండి, మీరు హ్యాపీగా ఉంటారు. మీకు ఏ విధంగా ఉంటే మీరు వాడి నచ్చిన స్వీట్ చేసిస్తే మీరు సంతోషంగా ఉంటారు. మీ పిల్లవాడు మీకు మంచిగా చెప్పినట్టు వింటూ ఉంటే ఆ పిల్లవాడిని చూసి మీరు ఆనందపడతారు. అట్లా భగవంతుడు మనకు కొన్ని ధర్మాలను చెప్పాడు. భగవంతుడు చెప్పిన స్వధర్మాన్ని మనము కర్తవ్యంగా భావించి పాటించినప్పుడు భగవంతునికి ప్రియులుగా మారుతాం. భగవంతుని ప్రియంగా ఎప్పుడైతే మారుతామో అప్పుడు మనకు భగవద్గీత చదివే యోగ్యత కలుగుతుంది. భగవద్గీత చదివినప్పుడు మనము దానిలోని
ఆనందాన్ని పొందుతూ 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 అది చదివిన కొద్దీ మనలో అజ్ఞానం అనేది తొలగిపోవడం ప్రారంభమవుతుంది. ఆ విధంగా మనము జ్ఞానులము అయ్యే మార్గంలోకి వెళ్తాం. అప్పుడు ఎప్పుడు ఆనందమే. జ్ఞానికి జ్ఞానము ఉన్నప్పుడు ఆనందం తప్ప ఇంకేది ఉండదు. అదే జ్ఞానం. నువ్వు ఎప్పుడైతే ఈ తుచ్చమైన లౌకికమైన సుఖాలను పొందాలి అనుకుంటున్నావో అప్పుడు నీది అజ్ఞానం. కానీ నువ్వు ఈ శరీరంతో చేయవలసిన నిత్య నైమిత్తిక కర్మలను కేవలము నిరాసక్తితో ఈ జీవితము మనము సాధించవలసిన దానికోసమే ఎక్కువ సమయాన్ని కేటాయించుకొని ఈ శరీరాన్ని సుఖపెట్టాలనే కోరికలను తగ్గించుకొని ఎప్పుడైతే నడుచుకుంటామో సరైన మార్గంలో ధర్మ మార్గంలో కర్మలు ఎప్పుడు చేస్తామో అప్పుడు భగవంతుడికి ప్రియంగా మారుతాం. భగవంతుడికి ప్రియంగా మారినప్పుడు మనము భగవద్గీతను అర్థం చేసుకోగలుగుతాం. అయితే ఇది జరగాలి అంటే ముందు మనము భగవద్గీత పారాయణం చేయడం అంటే ఏమో అనుకోకండి. పారాయణం అంటే కనీసము రోజు 2 శ్లోకాలను చదివినా మనము ఈ గీతా జయంతి రోజు నుండి రోజు 2 శ్లోకాలు మీరు చదువుతూ మనము చదువుతూ మన పిల్లల చేత చదివిపిస్తూ మన మనమరాళ్ళ చేత చదివిపిస్తూ కనుక ఉంటే ఈ సంవత్సరం మళ్ళీ గీతా జయంతి వచ్చే వరకు ఒకసారి చదవగలిగిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా మనము చదువుతూ 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 ఉంటే చదివినప్పుడల్లా ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటాం. అంటే జ్ఞానం మార్గం వైపు ప్రయాణం చేస్తామన్నమాట. అప్పుడు మనకు ఏ కౌన్సిలింగ్లు అవసరం లేదండి. ఎవరు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లలు సక్రమ మార్గంలో చక్కగా ఉన్నతులుగా తీర్చిదిద్దబడతారు. మీకు ఇవ్వాల్సిన గౌరవం కలుగుతుంది. మీకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. ఈ విధంగా మన కుటుంబం బాగుంటుంది, మనం బాగుంటాము, మన సమాజం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. కాబట్టి ఈ రోజు నుంచే ఈ దిశగా మనం అందరం ప్రయాణం చేయాలి. రాధా మనోహర్ దాస్ గారు చెప్పినట్టు మనము భగవద్గీత చదివినా చేస్తాము, చదవకున్నా చేస్తాము. కానీ చదివి చావండిరా అంటారు కదా, ఆ విధంగా మనం చచ్చిపోయేలోపు భగవద్గీతను కనీసం ఒకసారైనా చదువుదాం. మరి మన పిల్లలకు చదవడము అలవాటు చేసి వెళ్దాం. ఎందుకంటే రాబోయే పౌరులు వాళ్ళే. కాబట్టి వాళ్ళన్నా ఈ మార్గంలోకి వచ్చి సత్సాంప్రదాయంగా పెరిగి వాళ్ళు ఉత్తములుగా కీర్తింపబడాలి అని ఎవరైతే కోరుకుంటారో, ఎవరి పిల్లలు ఉత్తములుగా కీర్తింపబడాలి, ఈ విధంగా వాళ్ళ తెలివితేటలన్నీ వక్ర మార్గంలో ఐబొమ్మ ఇంకెవరో 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 చూస్తూ ఉన్నాం ఇప్పుడు. అలాంటి తెలివితేటలు కాకుండా మంచి కీర్తి ప్రతిష్టలు కలిగే జీవితంలాగా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు మనకు. అలా దేశానికి ఉపయోగపడము, లేకుంటే కీర్తి ప్రతిష్టలు పొందే విధంగా ఉత్తములుగా తీర్చిదిద్దాలనుకుంటారో వాళ్ళందరూ కూడా భగవద్గీత చదవాలి. భగవద్గీత పిల్లలకు చదవడము అలవాటు చేయాలి. మనము చదువు బయట స్కూల్లో చదువు ఎంత ముఖ్యమో అంతకన్నా భగవద్గీత ముఖ్యము అనే విషయాన్ని తెలుసుకొని పిల్లలకు కూడా నేర్పియాలి. ఇప్పుడు చూసిండ్రు కదా, మన వాళ్ళు భగవద్గీత చదివారు, మిషనరీ స్కూళ్ళల్లో చదువుతారు. కానీ ముస్లిం అమ్మాయిలు తెలుగు పాఠశాలల్లో చదువుకుంటారు చాలామంది. ఇస్కాన్ వాళ్ళు నిర్వహించిన భగవద్గీత కాంపిటీషన్లో అంటే పోటీలో ఒక ముస్లిం అమ్మాయి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంది, మొదటి స్థానంలో గెలిచింది. అంటే మన పిల్లలు ఎందుకు గెలవలేకపోతున్నారు
అంటే కనీసము మన పిల్లలకు ఒక శ్లోకం కూడా రాదంటే ఎంత సిగ్గుచేటండి. మన గ్రంథము మనం చదవట్లే, వాళ్ళ ఖురాను చిన్న పిల్లలతో చదివిస్తారు. రోజు మైకులల్లో వినబడతాయి. పొద్దున్నే లేవంగానే చిన్నపిల్లలకు కొంతమందికి వాళ్ళ ఖురాన్ నేర్పిస్తూ ఉంటారు. అట్లా మనం కూడా మన పిల్లలకి ఉదయమో సాయంత్రమో ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు భగవద్గీతను నేర్పించాలి. అదే మనం భగవద్గీతకు చెప్పే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము అంటే భగవద్గీతను మనం చదవడమే దానికి తెలిపే కృతజ్ఞత భావము భగవంతుడికి. కాబట్టి దీన్ని అందరూ గమనించి తప్పకుండా ఈ రేపు వచ్చే మనకు ఏకాదశి, మోక్షద ఏకాదశి, అటువంటి ఏకాదశి రోజు గీతా జయంతి అంటే స్వయంగా భగవంతుడు అర్జునుడికి ధర్మక్షేత్రంలో నిలబడి చెప్పాడు ఆ రోజు. కాబట్టి దాన్ని గీతా జయంతి అంటాము. కాబట్టి ఆ రోజు నుంచి తప్పకుండా మళ్ళీ గీతా జయంతి వచ్చే వరకు మన పిల్లలందరినీ కూడా కనీసం భగవద్గీత చదివే విధంగా వాళ్ళకు అలవాటు చేస్తాము అని తల్లిదండ్రులు, పెద్దలు అందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. మరి ఏమంటారు? ఈ విషయం మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తే చక్కగా జై జనార్దనానో జై శ్రీకృష్ణనో కామెంట్లో రాయండి. తప్పకుండా లైక్ చేయండి. దీనికన్నా కనీసం అందరూ ఒక తల్లులు ముఖ్యంగా లైక్ చేయండి. కనీసం 1000 లైకులన్నా రావాలండి. ఇటువంటి విషయానికైనా కూడా, ఈ విషయానికి కూడా మనం స్పందించలేకపోయాము అంటే ఇంకా ఎవరేం చేయలేము. మన పిల్లల్ని కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు. మనం రేపటి రోజు వాళ్ళు కాపాడుకోవాలంటేనే వాళ్ళకి ఆ ధైర్యం, స్ఫూర్తి ఇచ్చేది భగవద్గీత. అది నేర్పించలేకపోయినప్పుడు మనం కాపాడుకోలేము, మన పిల్లల్ని కూడా కాపాడుకోలేము అని ఆ భయంతో నన్ను భగవద్గీత నేర్పియాలి తల్లులు అని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ఇంత మంచి విషయం కాడి తప్పకుండా అందరూ లైక్ చేస్తారు అని ఆశిస్తూ ఉన్నాను. అందరికీ